Hi everyone, welcome back to C Online Tutorials, SS Academy Guntur. In previous session, C tokens గురించి మనం చూసాము. ఇవాల్టి క్లాస్లో డేటా టైప్స్ గురించి చూద్దాము. C data types. Data types in C refer to an extensive system used for declaring variables or functions of different types. Cలో వేరియబుల్స్ లేదా కాన్స్టెంట్స్ లేదా ఫంక్షన్స్ ఇంకా ఏమైనా డిఫైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం డేటా టైప్స్ గురించి తెలుసుకోవాలి. ద టైప్ ఆఫ్ ఎ వేరియబుల్ డిటర్మైన్స్ హౌ మచ్ స్పేస్ ఇట్ ఆక్యుపైస్ ఇన్ స్టోరేజ్ అండ్ హౌ ద బిట్ ప్యాటర్న్ స్టోర్డ్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్. ఒక వేరియబుల్ ఒక టైప్ కానీ మెమొరీలో దాని యొక్క సైజ్ మరియు దాని యొక్క బిట్ ప్యాటర్న్ మొదలగు విషయాలన్నీ ఈ డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ద టైప్స్ ఇన్ సి కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న టేబుల్ ప్రకారంగా బేసిక్ టైప్స్, ఎన్యూమరేటెడ్ టైప్స్, ద టైప్ వాయిడ్, డిరైవ్డ్ టైప్స్. బేసిక్ టైప్స్ అనేవి జనరల్గా అర్థమెటిక్ టైప్స్ అని కూడా అంటాము. ఇవి మళ్ళీ ఫర్దర్గా 2 టైప్స్గా విడిపోయినాయి, ఇంటీజర్ టైప్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ ఇవి కూడా అర్థమెటిక్ డేటా టైప్సే, కాకపోతే స్పెషల్గా ఏదైనా వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి అంటే ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్తో డిఫైన్ చేస్తాం. ద టైప్ వాయిడ్. ద టైప్ స్పెసిఫైడ్ వాయిడ్ ఇండికేట్స్ దట్ నో వాల్యూ ఈజ్ అవైలబుల్. డిరైవ్డ్ టైప్స్ అంటే ఇందులో పాయింటర్ టైప్స్ కానీ ఎరే టైప్స్, స్ట్రక్చర్ టైప్స్, యూనియన్ టైప్స్, ఫంక్షన్ టైప్స్ ఇలాంటివన్నీ డిరైవ్డ్ టైప్స్లో మనం చూడొచ్చు. ద ఎరే టైప్స్ అండ్ స్ట్రక్చర్ టైప్స్ ఆర్ రిఫర్డ్ కలెక్టివ్లీ యాజ్ అగ్రిగేట్ టైప్స్. ఎరే అండ్ స్ట్రక్చర్ టైప్స్ని అగ్రిగేట్ అని కూడా అంటాము. ద టైప్ ఆఫ్ ఎ ఫంక్షన్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ది ఫంక్షన్స్ రిటర్న్ వాల్యూ. We will see the basic types in the following session, whereas other types will be covered in the upcoming sessions. Integer types. The following table provides the details of standard integer types with their storage sizes and range values. To get their exact size of a type or a variable on a particular platform, you can use the size of operator. ఒక టైప్ యొక్క ఎగ్జాక్ట్ సైజ్ని తెలుసుకోవడానికి సైజ్ ఆఫ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ద ఎక్స్ప్రెషన్స్ సైజ్ ఆఫ్ టైప్ ఈల్డ్స్ ద స్టోరేజ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ టైప్స్ ఇన్ బైట్స్. ఆపరేటర్ సైజ్ ఆఫ్ అనేది ఒక ఆబ్జెక్ట్ లేదా టైప్ యొక్క స్టోరేజ్ సైజ్ని బైట్స్లో తెలుపుతుంది. యూజింగ్ ద limits.h header file we can get the size of various types. ఇప్పుడు నేను ఒక చిన్న టేబుల్ చూపిస్తున్నాను. దీనిలో మనం టైప్, దాని యొక్క సైజు, దాని రేంజ్ ఎంత ఉంటుందనేది చూడొచ్చు. క్యార్, అన్సైన్డ్ క్యార్, సైన్డ్ క్యార్, ఇంట్, అన్సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ షార్ట్, లాంగ్, అన్సైన్డ్ లాంగ్. వీటి సైజులు, రేంజ్లు ఇక్కడ నేను చూపిస్తున్నాను డీటెయిల్డ్గా చూడండి. ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. Using the float.h header file, we can get the size of various types and other details about the binary representation of real numbers in your programs. Floating points ki related information మొత్తం కూడా float.h నుండి తెలుసుకోవచ్చు. The table below provides the details of standard floating point types with storage sizes, range అండ్ ప్రెసిషన్. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్స్ యొక్క సైజ్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తున్నాను చూడండి. ఫ్లోట్, డబల్, లాంగ్ డబల్, దాని స్టోరేజ్ సైజు చూడండి, రేంజ్ ఇస్తున్నాను, ప్రెసిషన్ ఇస్తున్నాను డెసిమల్ ప్లేసెస్లో. ద వాయిడ్ టైప్ స్పెసిఫైస్ దట్ నో వాల్యూ ఈజ్ అవైలబుల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ 3 kinds of situations. Types and descriptions. Functions returns as void, arguments as voids, pointers to void.
there are various functions in C which do not return any value, or you can say they return void. A function with no return value has the return type as void. For example, void exit int status. There are various functions in C which do not accept any parameter. A function with no parameter can accept a void. For example, int rand void. Pointers to void. A pointer of type void represents the addresses of an object but not its type. For example, a memory allocation function void malloc size underscore t size ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా returns a pointer to void which can be casted to any data type. In the next class మనం డిక్లరేషన్స్ దాని యొక్క యూసేజెస్, వేరియబుల్స్ యొక్క యూసేజెస్ని చూద్దాము. థ్యాంక్ యూ. Please like, share and comment to SSA for EDU. Please contact SSA Academy, Guntur.